మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మోకాల నొప్పులు అనేవి వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో యువతలో కూడా మనం చూస్తూ ఉన్నాం. సరైన ఆహారం గనక తీసుకున్నట్లయితే ఈ జాయింట్ పెయిన్స్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. సో మోకాల నొప్పులకి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, డైట్లో ఎటువంటి మార్పులు చేసుకుంటే వీటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అంజలిదేవి గారు. నమస్తే మ్యామ్. సో మోకాల నొప్పులు, సో చిన్న వయసు వాళ్ళు కూడా 35+ వచ్చిన తర్వాత సో మోకాల నొప్పులు కంప్లైంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎటువంటి ఆహార పదార్థాలని అలవాటు చేస్తూ ఉంటే డైట్లో వాళ్ళు ఎర్లీ స్టేజ్లో మోకాల నొప్పులు రాకుండా నివారించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అసలు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కాల్షియం ఎక్కువ ఉండాలి. అది ఎక్కువగా పాలు, బోన్స్ ఉన్నది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లోను వాటిలోనూ ఎక్కువగా వస్తుంది కాల్షియం. కాల్షియము సరిపడగా ఉంటే మోకాల నొప్పులు చాలా తక్కువ ఉంటాయి. ఇంకోటి అలా అని కాల్షియం తీసేసుకొని చాలామంది ఏం చేస్తారు, కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఫుడ్ ద్వారా రావట్లేదు కదా అని ఎక్కువ తీసుకున్నా కూడా అది డేంజరస్. కాల్షియం అబ్జార్ప్షను వైటమిన్ డి తోటి ఉంటుంది. వైటమిన్ డి మనకి ఎక్కువగా ట్యాబ్లెట్స్ వాడుతున్నాం ఇప్పుడు, కానీ లేకపోతే మన ఇండియాలో ఏంటంటే బోర్డంత ఎండ ఉంటుంది కాబట్టి వైటమిన్ డి ప్రాబ్లం ఉండదు. అది ఇది సమానంగా ఉంటే ఇది వస్తుంది. లేకపోతే కాల్షియం డిపాజిట్స్ బోన్స్ దగ్గర అక్కడ అయిపోతూ ఉంటుంది. కాల్షియం వచ్చినప్పుడు ఈ మోకాలు నొప్పులు, మోకాల దగ్గర కాల్షియం డిపాజిట్ అయిపోవడం, లేకపోతే కాల్షియం తక్కువగా తీసుకొని ఉంటే ఆహారంలో పాలు తగ్గించేసి ఇటు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లోనేమో ఎక్కువ కాల్షియం ఉంటుంది. లేకుండా వెజిటేరియన్స్ ఏమో కొన్ని పప్పులు తినకుండా ఆకుకూరలన్నా కొంచెం తినాలి. అవి లేకపోయినప్పుడు కాల్షియం తక్కువైపోతే బోన్స్ ఏమో వీక్ అయిపోతాయి. సో అది బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో కాల్షియం అనేది బాడీలో సరిగ్గా లేకపోతే వైటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోద్ది. ఓకే, వైటమిన్ డి అబ్జార్ప్షన్ సరిగ్గా రాదు. నువ్వు వైటమిన్ డి ట్యాబ్లెట్ వేసుకున్నా దానికి తగ్గట్టు కాల్షియం బాడీలో ఉండాలి. అవి రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట. మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా బయట తిరుగుతాం కాబట్టి మనకు ఎండ ఉంటుంది కాబట్టి మనకి వైటమిన్ డి డెఫిషియన్సీలు చాలా తక్కువ ఉంటాయి, కానీ ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. కానీ ఇవాళ రేపు D3 కూడా డెఫిషియన్సీ వస్తుంది చాలా చోట్ల. అందుకని ఇప్పుడు వైటమిన్ డి ట్యాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి మొదలు పెడుతున్నారు. ఆ D3 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు D3 డెఫిషియన్సీ వస్తుంది. కాల్షియం ఉంటేనే మన శరీరంలో కాల్షియం సరైన ఆహారం ద్వారా వస్తేనే వైటమిన్ డి అబ్జార్బ్ అవుద్ది. మనకి ఈ శరీరంలో కాల్షియం ఫుడ్స్ తక్కువైపోతే వైటమిన్ డి అబ్జార్బ్ కాదు. సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ అనమాట. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. అంటే కొంతమంది డాక్టర్లు చెప్తారు అర్లీ మార్నింగ్ వచ్చే సన్ రైజ్ని చూడండి, దాంట్లోంచి వైటమిన్ డి వస్తుంది, మిగతా టైంలో కాదని. ఇంకొంతమంది చెప్తారు కాదు, 10 to 11 టైంలోనే మనము సన్ రైజ్ అనేది మనకు పడాలి, చాలా కన్ఫ్యూజన్ ఉంది అందరికీ. ఎర్లీ మార్నింగ్ సన్లో కొంచెం ఎక్కువగా వైటమిన్ డి దొరుకుద్ది, అల్ట్రావైలెట్ రేస్ వలన వస్తుంది అని చెప్పి అంటారు. కానీ మనకి ఇండియాలో మనకి ఆటోమేటిక్గా ఎప్పుడు వెళ్ళినా ఎలాగెళ్ళినా మనకు సరైన సూర్యరశ్మి బాగానే వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం ఇక్కడ అంత రాదు. ఫారిన్ కంట్రీస్లో అంటే వాళ్ళకి ఎండే చూడడం చాలా తక్కువ, దానివల్ల వాళ్ళకి ఎక్కువ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం తగ్గిపోవడం వలన వైటమిన్ డి కూడా అబ్జార్బ్ కాదు. సో మన ఇండియాలో ఉన్న ప్రాబ్లం ది అదర్ వే రౌండ్. వాళ్ళకి అక్కడ కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఎండ తక్కువ ఉన్న వాళ్ళకి అక్కడ ప్రాబ్లం. ఇక్కడ మనకేంటి, మనం కాల్షియం తీసుకోం, పాలు పట్టించాం పిల్లలకి, కాల్షియం ఇచ్చు. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్లో ఎక్కువ కాల్షియం దొరుకుద్ది. ఆ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ వెజిటేరియన్స్ చాలా తక్కువ తింటారు. కోడిగుడ్లు కూడా వాడని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి కాల్షియం వచ్చే ఓన్లీ సోర్స్ పాలు, వెన్న, నెయ్యి అటువంటి వాటి నుంచే కాల్షియం వస్తాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయలేని వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ వస్తాయి. అక్కడ బోన్స్ వీక్ అయిపోవడం, ఈ నీ పెయిన్స్ రావడం, తర్వాత మనుషులకేమో బోన్ వీక్ అయిపోవడం, లేకపోతే ఇంటర్నల్ కాన్సన్ట్రేషన్ కూడా కొన్ని నరాలు సరిగ్గా పనిచేయకపోవడం, ఇలాంటివన్నీ జనరల్ డెఫిషియన్సీలు కూడా వస్తూ ఉంటాయి. అందుకని కాల్షియం చాలా ఇంపార్టెంట్ అన్ని విధాలను. అయితే ఎటువంటి ఆహార పదార్థాలు జాయింట్ ఇన్ఫ్లమేషన్ని ఇంకా పెంచుతాయి? అంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్ పెంచడం అంటే మనకి ఫస్ట్ లింక్ టు మనకి ఎక్సర్సైజ్ తోటి. చాలా ఎక్కువ మంది నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, మీటు, బీఫ్ ఇలాంటివన్నీ ఎక్కువ తింటారు. మనకి శరీరానికి కావాల్సినంత అవసరం తీసుకుంటే పర్వాలేదు. బాగా ఎక్కువ తినేయడం వలన ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ తయారవుతూ ఉంటాయి. అందులో ఎక్కువ ఏంటంటే ఇప్పుడు బీఫ్ అలాంటి వాటిలోనేమో కొవ్వు ఎక్కువ ఉంటుంది.
అది మన ఆ కొవ్వు గురించి మనం ఆలోచించాం. ఫిష్ తింటున్నాం కదా అని తినేస్తాం. ఫ్రైడ్ ఫుడ్స్ అన్నప్పుడు బాగా ఎక్కువ నూనె వాడతాం. ఈ నూనెల్లో కూడా కొన్ని ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అవి వాడటంలో అందులోనే మనకు కావాల్సిన వైటమిన్స్ రావు. వైటమిన్ ఏ లేకపోతే కెరోటిన్ అటువంటివి ఉండవు. దీనివల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. మామూలుగా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ముడి గింజలతో నూనె తీసిస్తారు కదా, రిఫైన్డ్ ఆయిల్ కాకుండా అలాంటివి తీసుకుంటే చాలా మంచిది. దానివల్ల ఈ కాల్షియం ప్రాబ్లం చాలా తక్కువ అవుతాయి. ఇలాగ అడ్జస్ట్ చేసుకొని వెజిటేరియన్స్ వాళ్ళు కంపల్సరీ నెయ్యి, వెన్న, పాలు వీటి మీదే డిపెండ్ అవ్వాలి కాల్షియం కావాలంటే. ఆ కాల్షియం కరెక్ట్గా ఉండాలనుకుంటే వైటమిన్ డి కావాలి. వైటమిన్ డి బాగా అబ్జర్వ్ అవ్వాలంటే కాల్షియం ఉండాలి. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ పెరిగే పిల్లలకి ఈ పాలు మినిమం 500 ml అంటే ఒక అర లీటర్ ఒక్కొక్కరికి ఒక రోజు కావాలి పెరిగే సోర్స్. మా లాంటి వాళ్ళందరికీ ఒక 250, 300 ml ఉండాలి. అలా లెక్కేసుకుంటే ఒక ఫ్యామిలీలో 5 ఉంటే 2.5 లీటర్లు అలా తీసుకోవాలి. అది ఆర్థికంగా కొంచెం కష్టం. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మిగతా ఆకుకూరలు, తర్వాత నాన్ వెజిటేరియన్ ఫుడ్లు, కోడిగుడ్లు ఇలాంటి వాటితో మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వెజిటేరియన్స్కి పాలు తప్ప ఇంక రెండో ఇది లేదు. అధిక బరువు అనేది మోకాళ్ళపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అండ్ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించే ఆహార పదార్థాలు ఏంటి? మోకాళ్ళ నొప్పులు తగ్గించే ఆహార పదార్థాలు ఫస్ట్ బరువు అమ్మ. బరువు తగ్గాలి. బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడుతుంది కాబట్టి జనరల్గా తగ్గించవలసిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్లు కాల్షియం ఉన్న ఫుడ్స్ ఎక్కువ, కొంచెం పాలు అలాంటివి తీసుకొని కొవ్వు పదార్థాలు తగ్గించాలి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, బంగాళదుంప వేపేద్దాం, ఎర్రగా వేపేద్దాం, లేకపోతే చిప్స్ లాగా వాడదాం, చిప్స్ చేద్దాం, లేకపోతే దొండకాయలు, బెండకాయలు ఇవన్నీ డీప్ ఫ్రైలు చేసేద్దాం, మటన్, చికెన్ అంతా ఎర్రగా ఫ్రై చేసేద్దాం అనుకుంటారు. ఇందులో అయిపోతే అందులో ఆ హీట్కి అందులో ఉన్న పోషక విలువలు చాలా పోతాయి. ఎక్కువ నూనె వాడతాం. క్యాలరీస్ను మహా ఉంటే ఏమన్నా ఒక రకమైన కార్బోహైడ్రేట్స్ వస్తాయి. యాక్చువల్ ప్రోటీన్స్ తప్ప మిగతా అన్ని వైటమిన్స్ అటువంటివన్నీ ఆ హీట్ వలన అవన్నీ హీట్ లెబైల్ అంటాం. వైటమిన్ బి కాంప్లెక్స్ అంతా హీట్ లెబైల్ అంటే వేడి తగ్గితే బి కాంప్లెక్స్ అంతా పోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన మల్టీ టైప్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఒంట్లోకి రావడం వల్ల రకరకాల మోకాలు నొప్పులు రావడం ఏంటి, తర్వాత ఏమో ఈ చేతులు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నరాల నొప్పులు అంటారు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. నిద్ర ఒక్కోసారి సరిగ్గా పట్టకపోవడం, ఇలాంటి డెఫిషియన్సీస్ వలన కూడా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. సో మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు, బరువు అనేది ఏ రకంగా కారణం అవుతుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి ఉన్నటువంటి ఆహార పదార్థాల గురించి కూడా తెలిసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా.